శ్రమలలో ఆదరణ ఈ సువార్త, నీ వేదనలో నీ రోదనలో జయమునిచ్చు వార్త, ఈ జగతిలో నిన్ను ప్రేమతో పలకరించు వార్త, ఇది కల్వరి సువార్త, నీ రక్షణ శుభవార్త, ఇది కల్వరి సువార్త, నీ రక్షణ శుభవార్త. మార్చుకో నీ జీవితం, తెలుసుకో ఇదే నిజం. కల్వరి సువార్త. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. లాక్డౌన్ 46వ రోజులోనికి మనం ప్రవేశించాం. నిన్నటి దినాన్న హౌ డు ఐ రీడ్ బైబిల్, వై షుడ్ ఐ రీడ్ బైబిల్, బైబిల్ గ్రంథాన్ని నేను ఎందుకు చదవాలి అనే విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు హౌ డు ఐ రీడ్ బైబిల్, బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి అని మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, మీ ఆత్మ సంచకరువును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గృహాల్లో, మరి ముఖ్యంగా అల్పుడనైన నాకు మీ యొక్క ఆత్మ అభిషేకం అనుగ్రహించి, మీ యొక్క పరిశుద్ధ దైవ గ్రంథ వాక్య మర్మాలను తెలియజేయడానికి శరీరానుసారమైనటువంటి మనస్సు కాక ఆత్మానుసారమైనటువంటి మనస్సును అనుగ్రహించి, మీరే మాతో మాట్లాడి వింటున్నటువంటి ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రభావం మీరు నిత్యతిథిగా ఉండి, వారి గృహాల్లో ఆధ్యాత్మిక, ఆర్థిక, శారీరక స్వస్థత అనుగ్రహించి కాపాడి సంరక్షించమని, అల్పుడు నేను నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని బోధించమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం హౌ డు ఐ రీడ్ బైబిల్, బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, నూతన విశ్వాసులైనటువంటి వారు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు. అలాగే విశ్వాసులైనటువంటి వారికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు, సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉండి ఉండవచ్చు. కనుక ఆ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మానవ జ్ఞానము లేదా శరీరానుసారమైనటువంటి క్రియ ద్వారా మనం ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోలేము. కనుక దానికి అవసరమైనటువంటిది ఏమిటి అని అంటే, మొదట మనము ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా మీరు నాతో మాట్లాడండి, మీరు మీ వాక్కు ద్వారా నాకు మర్మాలను బయలుపరచండి అని ప్రార్థించడం ద్వారా మాత్రమే దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యక్షత మరియు ఆయన మనతోటి మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక యోహాను సువార్త 20:31 మనం గమనించినప్పుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడినవి. యోహాను ఏమంటున్నాడంటే, రాయబడినటువంటి ప్రతి విషయం కూడా యోహాను సువార్తలో మీరు యేసు క్రీస్తును నమ్మునట్లును జీవాన్ని పొందునట్లును ఇవి వ్రాయబడ్డాయని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్కు వ్రాసినటువంటి యోహాను చెబుతున్నటువంటి సంగతులు మనం గమనిస్తే ఈ వచనంలో 3 విషయాలు మనం గమనించాం. ఒకటి, ఖచ్చితంగా యేసు ప్రభువారని, క్రీస్తు మెస్సియా అని, అభిషిక్తుడని, దేవుని కుమారుడని మనం ఖచ్చితంగా నమ్మాలి. అంటే బైబిల్ గ్రంథాన్ని చదివే ముందు మనకి ఈ యొక్క నమ్మిక అనేటువంటిది కలిగి ఉండాలి. రెండవదిగా, ఆయన చేసిన అద్భుత సూచక్రియలన్నింటినీ కూడా మనం విశ్వసించాలి. ఆయన చేసినటువంటి గొప్ప సూచక్రియ ఏమిటి అంటే, మనకు
ఆయన శిలువ మీద నీ కొరకు నా కొరకు మరణించి పునరుద్ధానుడై తిరిగి 3వ దినాన లేవటం అనేటువంటి అద్భుతం మించినటువంటి అద్భుతం మరొకటి లేదు. కనుక ఆయన మరలా 2వసారి రానయ్యున్నాడు కనుక ఆయనను యందు నమ్మిక ఉంచాలి. ఆయన చేసిన సూచక్రియలను మనం నమ్మాలి. 3వదిగా ఈయనలోనే జీవం ఉందని నమ్మాలి. యోహాను సువార్త 5:24లో మనం చూసినట్లయితే మరణము ఉండదు, ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి మరణం ఉండదు, తీర్పులోనికి రాక వారు దాటి వెళతారనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం. 8:51లో కూడా మనం చూసినట్లయితే వాడు ఎన్నటికీ కూడా మరణించడు, యేసుక్రీస్తు ప్రభు వారి యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినటువంటి వారు అనేటువంటివి మనం అనేక సార్లు తెలియజేసుకున్నాం. కనుక మరణములో నుండి దాటిపోవడానికి, తీర్పులో నుండి మనం బయటికి రావడానికి, జీవం పొందుకోవడానికి ఈ విషయాలు మనం చూస్తున్నాం. యోహాను 6:47 మనం గమనించినట్లయితే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం. యోహాను 6:47 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే. చాలు, నిత్య జీవము కలిగినటువంటి వాడు యేసు ప్రభు వారు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆయన యందు నిత్య జీవం ఉందని నమ్మాలి. ఈ 3 విశ్వాసాలతోటి మనము దేవుని గ్రంథ పఠనాన్ని గనక మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించినట్లయితే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఏమిటి ప్రత్యక్షపరుస్తాడు? దేవుని వాక్కులు. పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి 1వ లేఖ 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలను మనం గమనించినట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు అని చెప్తున్నప్పుడు మనం గమనించినట్లయితే, దేవుని గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, దేవునితో మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు, దేవుడే మనతో మాట్లాడాలని మనం కోరుకుంటూ బైబిల్ గ్రంథాన్ని పఠనం చేయాలనుకున్నప్పుడు దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. ఆయన ఆత్మ ఉంటేనే గాని మనకు ఈ యొక్క విషయాలు చదువుతున్నప్పుడు బోధపడవు అనేటువంటి విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా మనకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే యోహాను రాసినటువంటి 1వ లేఖ 2వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది గనుక ఎవ్వడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. కనుక ఆయన అభిషేకము ఉంటేనే ఈ యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు మర్మములన్నింటినీ కూడా బయలుపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాం. సో హౌ ఐ రీడ్ బైబిల్, నేను ఎలా బైబిల్ గ్రంథాన్ని చదవాలి, అసలు వాట్ ఈస్ బైబిల్? బైబిల్ అంటేనే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. దీన్ని ఎక్రామనికల్ గా మనం గమనించినట్లయితే, కనుక బైబిల్ ఈజ్ ఏ డివైన్ ప్రామిస్, అంటే దేవుని యొక్క వాగ్దానం. బైబిల్ గ్రంథం అనేటువంటిది ఇది ఒక వాగ్దానం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కండిషనల్ ప్రామిసెస్ అండ్ అన్కండిషనల్ ప్రామిసెస్, అంటే షరతులతో కూడినటువంటి వాగ్దానములు, షరతులు లేనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనతోటి ఆ వాగ్దానాన్ని మనతో మాట్లాడటానికి మనము ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ప్రార్థన ద్వారా బైబిల్ గ్రంథాన్ని పఠనం చేయాలి. బైబిల్ ఈజ్ ఏ లవ్ లెటర్ టు ది మ్యాన్ కైండ్. దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖ. ఎందుకనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందినట్లు అనుగ్రహించెను అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన యందు విశ్వాసం ఉంచాలనేటువంటి సత్యాన్ని గమనించాలి. సో బైబిల్ ఈజ్ అన్ ఇటర్నల్ లైఫ్. అది దేవుడు తానే మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవం. కనుక మనము దీన్ని పఠించేప్పుడు ఏ రీతిగా పఠించాలి అని అంటే, మనము ప్రార్థనాపూర్వకంగా పఠించాలి. ఇంకా పఠించే విధానాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, ఒకవేళ మీరు బైబిల్ గ్రంథాన్ని, కీర్తనల గ్రంథాన్ని రోజు ఒక అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే
ఒక సంవత్సరంలో 2 సార్లు చదవటానికి కీర్తన గ్రంథం అవకాశం ఉంటుంది. అలాగే సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం చదివినట్లయితే 31 అధ్యాయాలు ఒక నెలలో మీరు సామెతల గ్రంథం మొత్తం అంతటిని కూడా చదవటానికి వీలవుతుంది. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలను కనుక ప్రతిరోజు 2 పేజీలను కనుక మీరు చదివినట్లయితే సంవత్సరంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు ఒక్కసారి చదవటానికి వీలవుతుంది. అలాగే నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు అంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 27 పుస్తకాలను కనుక మీరు ప్రతిరోజు బైబిల్లో ఉన్నటువంటి 3 పేజీలను కనుక మీరు చదివినట్లయితే సంవత్సరంలో 3 సార్లు చదవగలుగుతారు. అలాగే ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు కనుక మనం చదివినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మొదటి నుండి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయగలుగుతాం. కనుక ఇవి చదవడం ప్రారంభించేప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మను నాకు అనుగ్రహించమని, మనోనేత్రాలను వెలిగించమని మనం ప్రార్థనతోటి యేసుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నిత్యజీవం కలవాడని అంగీకరించి మనం ప్రార్థనాపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా దేవుని వాక్కులు మనకి ప్రత్యక్షమవుతాయి. దేవుడు మనతోటి మాట్లాడతాడు. అట్టి రీతిగా దేవుడు మనతో మాట్లాడటానికి మనమందరం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి మన తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనందరికి కూడా అనుగ్రహించి కాచి కాపాడి సంరక్షించి పోషించునుగాక. ఆమేన్.